అర్జున్ కీర్తన తండ్రి కళ్లలోకి కళ్ళు పట్టి తట్టిగా చెప్పాడు. ఆ రాత్రి కీర్తన స్నేహితురాలు ఆమెకు కాల్ చేసే ముందు మీరు అప్పటికే ఆమెను ఫోన్ చేశారు. అంతా నిశ్శబ్దం. గ్రామస్థులు ఊపిరి బిగబట్టారు. కీర్తన తండ్రి చేతులు వణికాయి. అర్జున్ మాటలు మరింత కఠినంగా మారాయి. మీరు ఆమెను ఒక పని చేయమన్నారు. ఆమెకు ఫోన్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్లాలని చెప్పమన్నారు. దానికి ప్రతిఫలంగా ఆమెకు డబ్బు ఇచ్చారు కదా? అయ్యో బాబోయ్! కీర్తన తండ్రి భారంగా ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపించింది. కీర్తన స్నేహితురాలి ముఖం తెల్లబడిపోయింది. ససార్! నాకు అసలు తెలియదు. కీర్తన స్నేహితురాలు అటకాయించింది. కీర్తన తండ్రి తల తిప్పుతూ ఏదో దాచాలని చూశాడు. ఆయన చెమటలు కారుతున్నాయి. 2 సంవత్సరాల క్రితం కీర్తన మరణించింది అనుకుంటున్నాం. కానీ అది యాక్సిడెంట్ కాదు. హత్య. మరియు ఇప్పుడు ఆ కేసు పరిష్కారమైంది. అర్జున్ మాటలు సరిగ్గా ఉరుములా పడ్డాయి. గ్రామస్థులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. కాని ఇంకో పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఎందుకు? కీర్తన తండ్రి ఎందుకు తన కూతుర్ని చంపించాడు? అయితే ఇంకో భయంకరమైన ఆలోచన అర్జున్ మనసులో మెదిలింది. రమణ్ ఎక్కడా? కీర్తన 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. కాని రమణ్ మాత్రం ఇప్పుడు అదృశ్యమయ్యాడు. ఎందుకు? రమణ్ ఏదైనా తెలుసుకున్నాడా? అతను ప్రమాదంలో ఉన్నాడా? లేదా ఇదంతా అతడి ప్లానా? అతను ఈ 2 ఏళ్లు ఎక్కడ ఉన్నాడు? అర్జున్ హృదయం ఒక్కసారిగా హెచ్చరిక మోగించినట్లయింది. ఇంకా ఈ కేసు ముగియలేదు. నిజమైన కథ ఇంకా మిగిలే ఉంది. కీర్తన తండ్రిని అరెస్టు చేస్తున్నప్పుడు అతను కేకలు వేశాడు. నేను ఏమీ చేయలేదు. అది ఆమె దురదృష్టం. నన్ను అరెస్టు చేయకండి. అర్జున్ అతన్ని ఇంటరోగేషన్ రూమ్కి తీసుకెళ్లాడు. సార్, మీకు అతనిపై అనుమానం ఎందుకు వచ్చింది? అని పోలీస్ స్టేషన్లోని ఓ సిబ్బంది ప్రశ్నించాడు. అర్జున్ కప్పులోని టీ తాగి నిశ్శబ్దంగా అన్నాడు. కీర్తన స్నేహితురాలు అన్నట్టు మనం కాల్ రికార్డులు చెక్ చేయొచ్చు కదా? అదే నిజాన్ని గ్రహించేట్టు చేసింది. నేను వెంటనే ఆమె కాల్ డేటా చెక్ చేశాను. నెమ్మదిగా అర్జున్ సమాధానం ఇచ్చాడు. అవసానంగా కీర్తన తండ్రి ఒప్పుకున్నాడు. అవును, ఆ రాత్రి నేను కీర్తనకి కాల్ చేశాను. నా కూతురు కీర్తనను రైల్వే స్టేషన్కి వెళ్లేలా నువ్వు మాట్లాడాలని చెప్పాను. కాని నేను నా కూతుర్ని చంపలేదు. మరి దానిని ముందే ఎందుకు చెప్పలేదు? అర్జున్ చిర్రెత్తిపోయి కేక వేశాడు. తన శ్వాసను అదుపు చేసుకుంటూ కీర్తన తండ్రి అణకువతో చెప్పాడు. ఆ కాలేజీ ఘటన తర్వాత నేను ఆమెను ఇంట్లోనే ఉంచుకున్నాను. కాని ఆమె మాత్రం ఎప్పుడూ రమణ్ణి పెళ్లి చేసుకుంటానని చెప్పేది. లేకపోతే చచ్చిపోతానని బెదిరించేది. అయితే నేను ఆమెను బతిమాలాను. రమణ్ణి ప్రేమించకు. అది మన ఇంటి పరువును నాశనం చేస్తుంది. మన సంస్కృతి కోసం మంచి అమ్మాయిలా ఉండాలి అని హెచ్చరించాను. కీర్తన తండ్రి ఆమెకు పెళ్లి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అతని సోదరి కుమారుడు గ్రామానికి వచ్చాడు. ఆయన చిన్నతనం నుంచే కీర్తనను ప్రేమించేవాడు, కాని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. కీర్తనను నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను తనని బంగారంలా చూసుకుంటాను. నాకు కట్నం, డబ్బు ఏమీ వద్దు. పైగా మీకు 5 ఎకరాల భూమి రాసిస్తాను అని తన సోదరి కొడుకు కీర్తన తండ్రితో అంటాడు. అని అతను కీర్తన తండ్రితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాని కీర్తన తిరస్కరించింది. ఆమె తండ్రి, తల్లి, బంధువులంతా ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె తన నిర్ణయంలో స్థిరంగా నిలిచింది. కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు
అతని సోదరి కుటుంబం ఊరిని విడిచి వెళ్లడానికి సిద్ధమైంది. ఆఖరి అవకాశం ఇదే అనుకుని తన స్నేహితురాలికి ఫోన్ చేసి, కీర్తనను రైల్వే స్టేషన్కి వచ్చేలా మాట్లాడు, అక్కడ మా సోదరి వాళ్ళు ఉంటారు, ఎలాగైనా మా చెల్లి వాళ్ళు కీర్తనను వల్ల వెంట తీసుకువెడతారు అని చెప్పాడు. కాని నేను ఫోన్ చేసిన విషయం మాత్రం ఎవరికీ చెప్పకు అని, అలాగే దీనికి గాను నీకు కొంత మొత్తంలో డబ్బు ఇస్తాను అని మాట ఇచ్చాడు. అక్కడ అతని సోదరి కీర్తనను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. కాని దేవుడి ప్లాన్ వేరేగా ఉంది అని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నికృష్టమైన మద్యం తాగిన డ్రైవర్ ఆమెను కారుతో ఢీకొట్టాడు. ఆమె అక్కడిక్కడే చనిపోయింది. అర్జున్ ఆగ్రహంతో కేక వేశాడు. హా! ఎంత అద్భుతమైన కథ! బాగా అబద్ధాలు ఆడుతున్నావు. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం ఆపుతావా? కీర్తన తండ్రి వణుకుతూ అన్నాడు. సార్, ఇది నిజమే. అసలు ప్రజలు ఈ విషయం తెలిసి నన్ను అవమానిస్తారనే భయంతోనే మౌనంగా ఉన్నాను. ఒక తండ్రి తన కూతురిని ఇలా చేయడం విని వాళ్ళు నవ్వుకుంటారు. అర్జున్ అతని మాటలను క్రాస్ చెక్ చేశాడు. ఎలాంటి నేరానికి ఆధారాలు దొరకలేదు. విడుదల చేయండి అని అర్జున్ ఆదేశించాడు. మళ్ళీ కేసు అక్కడికే వచ్చి ఆగింది. అర్జున్ తుది నిర్ణయానికి వచ్చాడు. కీర్తన మరణం ఒక సహజ ప్రమాదం మాత్రమే, పథకపూర్వక హత్య కాదు. కీర్తన తండ్రిని విడుదల చేసే ముందు అతను అడిగాడు, మీకు రమణ్ గురించి ఏమైనా తెలుసా? కీర్తన తండ్రి తల ఊపుతూ అన్నాడు. నాకు తెలియదు సార్. నేను అతన్ని ఎప్పుడూ కలవలేదు. అర్జున్ నిశ్వాసం విడిచాడు. రమణ్ గల్లంతైన మిస్టరీ ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? దీనికి అసలు కారణం ఏమిటి? అతను కుర్చీలో కూర్చొని లోతుగా ఆలోచించసాగాడు. కేసు మళ్లీ ప్రారంభ స్థితికి వచ్చేసింది. రమణ్ ఇంకా కనబడలేదు. కీర్తన దారుణమైన గతం ఇప్పుడు కేవలం సమాంతరంగా మాత్రమే అనిపిస్తోంది. అతను తనంతటా తానే అదృశ్యమయ్యాడా? లేక ఇంకా ఏదైనా గంభీరమైన నిగూఢ రహస్యముందా? అర్జున్కి సమాధానాలు కావాలి. ఈసారి నిజం వెలికి తీసే వరకు అతను ఆగడు. రోజులు గడిచిపోయాయి, కాని రమణ్ కేసులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. అర్జున్ అతని ఫోన్ కాల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలు అన్నీ తనిఖీ చేశాడు, కాని ఎటువో లీడ్స్ దొరకలేదు. రమణ్ మిస్టరీ అర్జున్ను వెంటాడుతూ ఉంది. అతని సహచరులు కాస్త చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అర్జున్ కేసును పరిష్కరించలేడు. ఈ మాటలు అతనికి గట్టిగా తాకాయి. తన ప్రతిష్టను నిలబెట్టుకోవాలని పట్టుదలతో అర్జున్ రమణ్తో కలిసి చదివిన విద్యార్థులందరినీ, జూనియర్లు, సీనియర్లు సహా ఇంకా లోతుగా విచారించాలని నిర్ణయించుకున్నాడు. క్లాస్మేట్స్ విచారణ. మొదట రమణ్ తరగతి సహచరులను ప్రశ్నించాడు. అందరూ రమణ్ గురించి ఒకే మాట చెప్పారు. అతను మంచి వ్యక్తి, సహాయ సహకారిలా ఉంటాడు. మేము సబ్జెక్టుల గురించి అడిగితే వెంటనే క్లారిటీ ఇస్తాడు. అతనికి కీర్తనపై ఎలాంటి ప్రేమ భావం లేదు. జూనియర్ల అభిప్రాయం. తర్వాత జూనియర్లను అడిగాడు. అతను ఎప్పుడూ మాకు ఖరీదైన కోచింగ్ క్లాసులు వద్దని చెప్పేవాడు. అంతే నాణ్యమైన విద్యను మనం ఉచితంగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు అని మాకు సలహా ఇచ్చేవాడు, ఒక జూనియర్ చెప్పాడు. ఒక జూనియర్ మాత్రం ప్రత్యేకమైన విషయం పంచుకున్నాడు. ఒకరోజు నేను కోచింగ్ సెంటర్ బయట కోర్సు కొనడానికి వెయిట్ చేస్తున్నప్పుడు రమణ్ వచ్చి నన్ను ఆపేశాడు. అతను మేనేజర్తో వాగ్వాదం చేశాడు. విద్య అంత ఖరీదైనది కాకూడదు అని గట్టిగా నిలదీశాడు. ఈ విషయంపై అర్జున్ దృష్టి నిలిచింది. ఏమీ కోల్పోవద్దని భావించి వెంటనే ఆ కోచింగ్ సెంటర్ను తనిఖీ చేయడానికి వెళ్లాడు. కోచింగ్ సెంటర్ విచారణ. అర్జున్ మేనేజర్ను ప్రశ్నించగా అతను నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
అది చిన్న గొడవ మాత్రమే సార్. ఆ తర్వాత అతన్ని మేము ఎప్పుడూ చూడలేదు. అర్జున్ ఇంకా లోతుగా ఆరా తీశాడు. ఆ కోచింగ్ మెటీరియల్స్ ని విద్యార్థులు ఎక్కడ కొనుగోలు చేసేవారో తెలుసుకోవడానికి విచారణ చేశాడు. అందరూ ఒకే కోచింగ్ సెంటర్ పేరు చెప్పారు. అది రమణ్ కాలేజ్ రోజులలో చాలా ఫేమస్. కానీ స్టాఫ్ ఇష్యూస్ వల్ల మూతపడింది. కోచింగ్ సెంటర్ యజమాని వెతకడం. అర్జున్ కోచింగ్ సెంటర్ యజమానిని కనుగొనడానికి ప్రయత్నించాడు. కొన్ని రోజుల పాటు శ్రమించి చివరికి అతని కాంటాక్ట్ వివరాలు అందుకున్నాడు. ఆ సాయంత్రం అతనికి కాల్ చేసి పోలీస్ స్టేషన్కు రావాలి అని ఆదేశించాడు. యజమాని వాక్యం. ఆయన స్టేషన్కు రాగానే అర్జున్ ప్రశ్నించాడు. మీరు మీ సంస్థను ఎందుకు మూసివేశారు? యజమాని నిట్టూర్పు విడిచి చెప్పాడు. రమణ్ మా మీద స్ట్రైక్ చేశాడు. మా అధిక ఫీజులపై నిరసన తెలిపాడు. తర్వాత విద్యార్థులు మా కోర్సులు కొనడం మానేశారు. దాంతో మా సంస్థ మూతపడింది. అర్జున్ ముందుకు వాలుతూ చెప్పాడు. మీ సంస్థ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకురాగలరా? యజమాని తన డ్రైవర్ను పిలిచి డాక్యుమెంట్లు తెప్పించాడు. అర్జున్ వాటిని పరిశీలించగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఆ కోచింగ్ సెంటర్ రమణ్ కాలేజ్ ప్రిన్సిపాల్ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ విషయం చాలా పెద్దదని గ్రహించిన అర్జున్ ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళాడు. అతని కళ్లలోకి చూసి గట్టిగా అన్నాడు. రమణ్ గల్లంతైన మిస్టరీ గురించి నాకంతా తెలుసు. కాని నేను మీ నోటితో వినాలి ఉంది. నిజం చెప్పండి అని అడిగాడు. అర్జున్కు రమణ్ మాయం కావడానికి ఎవరు కారణమో తెలియదు. అయితే ప్రిన్సిపాల్ ఎదుట అన్ని విషయాలు తెలుసన్నట్టు నటించాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రిన్సిపాల్ నెమ్మదిగా నిజం బయటపెట్టడం ప్రారంభించాడు. నేను మా ఫ్యాకల్టీకి విద్యార్థులను మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోర్సులు కొనుగోలు చేయించేందుకు ప్రభావితం చేయమని చెప్పాను. ఫ్యాకల్టీ నా ఆదేశాలు పాటించగా మొదట్లో అన్నీ సజావుగా జరిగాయి. కాని రమణ్ మా కాలేజీకి వచ్చిన తరువాత సమస్యలు మొదలయ్యాయి. అతను కోచింగ్ మాఫియా, విద్యలో అవినీతిపై విద్యార్థుల్లో అవగాహన కలిగించాడు. అక్కడినుంచే మా ఇబ్బందులు మొదలయ్యాయి. అర్జున్ గట్టిగా ప్రశ్నించాడు. అందుకే మీరు అతన్ని చంపాలని అనుకున్నారా? లేదు సార్ అని ప్రిన్సిపాల్ తక్షణమే స్పందించాడు. అయితే రమణ్ ఏమయ్యాడు? అర్జున్ మరింత ఒత్తిడి పెట్టాడు. ప్రిన్సిపాల్ కొద్దిసేపు ఆగి చెప్పాడు. రమణ్ మా మీద అన్ని రకాల ఆధారాలు సేకరించాడు. అవన్నీ బయటపెడతాడని మేం భయపడ్డాం. కాబట్టి అతనికి భారీ మొత్తం డబ్బు ఆఫర్ చేసి మౌనంగా ఉండమని చెప్పాం. కానీ అతను తిరస్కరించాడు. ఆదాయానికి సంబంధించిన ఏదైనా సమాచారం అతను తన ప్రియురాలు కీర్తనతో పంచుకున్నాడేమో అని అనుమానించాం. కాబట్టి ఆ విషయం గురించి కీర్తనను సంప్రదించాం. కాని ఆశ్చర్యకరంగా ఆమెకు ఏమీ తెలియదని అర్థమైంది. మాకు మరో మార్గం లేక అదంతా మేమే ఆమెకు చెప్పేలా చేసింది విధి. ఆమె ఎవరికీ చెప్పకూడదని తీవ్రంగా హెచ్చరించాం. అర్జున్ గట్టిగా నిట్టూర్పు విడిచాడు. ఆమె వెళ్లిపోయిన తర్వాత రమణ్ మిమ్మల్ని కలవడానికి వచ్చాడు కదా? ప్రిన్సిపాల్ తల ఊపాడు. అవును. ఆ రోజు అకస్మాత్తుగా అతను మా డీల్ అంగీకరించాడు. కానీ మేము ఒక పెద్ద తప్పు చేశాం. మేము ఇప్పటికే కీర్తనను కలిశామని అతనికి చెప్పాం. ఆమె నోరు విప్పకుండా చూసుకోవడం ఇప్పుడు అతని బాధ్యత అని చెప్పాం. అర్జున్ కళ్ళు చిన్నబోయాయి. మీరు అసలు ఆమెకు చెప్పాల్సిన అవసరం ఏమిటి? ప్రిన్సిపాల్ ఓపికగా స్పందించాడు. రమణ్ ముందే ఆమెకు అన్నీ చెప్పాడని అనుకున్నాం. కాబట్టి ముందుగా మేమే చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడి ఆమెకు ముందే ఇదంతా తెలుసు అని చెప్పాను. అర్జున్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. అలాగే. రమణ్ కొంత సమయం కావాలని అడిగాడు.
మేం అంగీకరించాం. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని వారాల క్రితం అతను మళ్లీ మమ్మల్ని సంప్రదించాడు. ఈసారి అతనికి అప్పట్లో ఆఫర్ చేసిన డబ్బు కావాలని అడిగాడు. మేము అతనికి నగదు ఇచ్చాం. ఆ తర్వాత అతనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. అర్జున్ వెన్నులో చలి పుట్టింది. అయితే అతను రహస్యాన్ని బయటపెట్టేశాడు. గది మొత్తం నిశ్శబ్దంగా మారింది. అర్జున్ మనసు కీర్తన మరణం వైపు మళ్ళింది. ఆమె మరణం నిజంగా ప్రమాదమా? లేక ప్లాన్ చేసిన హత్య అని అర్జున్ ఆలోచించాడు. అర్జున్ విమానయాన అధికారులను గత 3 వారాల్లో విమాన ప్రయాణికుల వివరాలను తెలుసుకోవడానికి సూచించాడు. అంతలో అతను మళ్లీ కీర్తన ఊరికి వెళ్లి ఆమెను ఢీకొట్టిన కారు డ్రైవర్ను పిలిచాడు. కారు గురించి చెప్పు, అర్జున్ గట్టిగా అడిగాడు. డ్రైవర్ సందేహించుతూ, సార్, అది అద్దె కారు. ఎవరో 2.5 ఏళ్ల క్రితం నాకిచ్చారు అని సమాధానమిచ్చాడు. అర్జున్ మెదడు వేగంగా ఆలోచించసాగింది. 2.5 ఏళ్లు క్రితం అంటే? కీర్తన మరణానికి అచ్చం 6 నెలల ముందు. సత్యాన్ని వెలికి తీయాలని అతను దృఢ సంకల్పంతో కార్ రెంటల్ స్టేషన్కు వెళ్లాడు. అద్దెకు తీసుకున్న వారి పేరును పరిశీలించి అతను షాక్లోకి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రమణ్. ఒక చల్లని నిజం అర్జున్కు తెలియజేసింది. రమణ్ ఇది అన్ని 3 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశాడు. అది ప్రమాదంగా కనిపించేలా చేశాడు, ఎవ్వరూ అతనిని అనుమానించకుండా. కొద్ది కాలంలో విమానయాన అధికారులు అర్జున్కు కీలకమైన సమాచారం అందించారు. ఆ డేటాను ఉపయోగించి అతను రమణ్ను కనుగొని పట్టుకుని నగరానికి తీసుకువచ్చాడు. తీవ్ర విచారణలో రమణ్ చివరికి ఒప్పుకున్నాడు. కీర్తన కాలేజీ స్కామ్ వివరాలు ఎవరికైనా చెప్పవచ్చనే భయం నాలో కలిగింది. నాకు మరో మార్గం కనిపించలేదు. నేను ఆమెను అడ్డుకోవాల్సి వచ్చింది అని చల్లని స్వరంతో అంగీకరించాడు. అర్జున్ ప్రశాంతంగా వినిపించాడు. రమణ్ తన ప్లాన్ని ఎలా అమలు చేశాడో వివరంగా చెప్పాడు. ఇది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం కాదని, బాగా ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్య అని అర్థమైంది. రమణ్ ఒప్పుకున్నాక కేసు ముగిసింది. న్యాయం జరిగిపోయింది. అర్జున్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కాని అతని మనసులో ఇంకా ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఇంకా ఎన్ని రహస్యాలు వెలుగులోకి రావాల్సి ఉందో.